అందరికీ నమస్కారం. నేను డైటీషియన్ శ్వేతా గంగధారి, కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్ అండ్ సర్టిఫైడ్ డయాబెటీస్ ఎడ్యుకేటర్. సో, ఈరోజు మనం మాక్సిమం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి మోస్ట్‌లీ ఆన్ డయాబెటీస్ మీదే. ఈ డయాబెటీస్‌లో మీకున్న అపోహలన్నీ కూడా నేను మాక్సిమం క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఉన్న బేసిక్ డౌట్ ఏంటి అంటే చాలామందికి డయాబెటీస్ ఉన్నప్పుడు కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చా లేదా? సో, ఇన్ జనరల్‌గా మనం కొబ్బరి నీళ్ళు అనేవి యాస్ ఎ గ్లూకోజ్ రీప్లేస్‌మెంట్‌గా చూస్తాం. సో, కొబ్బరి నీళ్ళు తీసుకున్న వెంటనే మనకేమవుతుందంటే ఇమ్మీడియేట్‌గా ఎనర్జీ అనేది రైజ్ అవుతుంది. ఆబ్వియస్‌లీ సెపరేట్‌గా చూసుకుంటే కొబ్బరి నీళ్ళనేది వెరీ హెల్త్ బెనిఫిటరీ, హైడ్రేషన్ ఇస్తుంది బాడీకి, వెరీ ఇంపార్టెంట్. అందులో ఉన్నటువంటి వైటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా కొబ్బరి బోండం ఆర్ కొబ్బరి వాటర్‌లో ఎక్కువ శాతం మనం చూస్తాం. పొటాషియం రిచ్ ఉంటుంది. సో, ఇవన్నీ కలగలుపుకొని అది ఓవరాల్‌గా చూసుకుంటే మనకి హెల్త్ బెనిఫిట్ అయినప్పటికీ కూడా ఇట్స్ ఎ వెరీ ఈజీలీ గ్లూకోజ్ కన్వర్టింగ్ వాటర్ అనమాట. సో, ఈజీగా మనకు దానివల్ల ఏమవుతుందంటే గ్లూకోజ్ స్పైక్ అవుతుంది. మీరు ఎప్పుడైనా డీహైడ్రేషన్‌లో ఉంటే ఇన్ జనరల్ కేస్‌లో మనం కొబ్బరి నీళ్ళు ఫ్రీక్వెంట్‌గా ప్రిఫర్ చేసుకోవచ్చు. అప్ టు 250 ఎంఎల్. 250 ఎంఎల్ అంటే ఆన్ అన్ యావరేజ్‌గా మనకి ఒక 1 గ్లాస్ వస్తుంది. బట్ ఇన్ డిఫరెంట్ సినారియోస్ ఒకవేళ మీకు గనుక డయాబెటీస్ ఉంది అండ్ డయాబెటీస్‌లో మీరు అన్‌కంట్రోల్డ్ షుగర్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే ఎప్పుడు మీరు షుగర్స్ చెక్ చేసినా కూడా లైక్ 150 ప్లస్ వస్తది ఫాస్టింగ్ అయితే, 200 వరకు వస్తుంది పోస్ట్ షుగర్స్ అయితే. ఈ కండిషన్‌లో మీరు స్ట్రిక్ట్‌లీ కొబ్బరి నీళ్ళనేది అవాయిడ్ చేయవలసి ఉంటుంది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, డయాబెటీస్ వాళ్ళే చాలామందికి లో షుగర్ లెవెల్స్ అంటే హైపోగ్లైసీమియా ఎపిసోడ్స్ అని మనం చూస్తాం. ఇది ఇన్ జనరల్‌గా ఎప్పుడైనా రావచ్చు. ఒక పర్టిక్యులర్ టైమ్ అంటూ ఉండదు హైపోగ్లైసీమియా ఎపిసోడ్స్‌కి. అగైన్ డాన్ ఫినామినా అని కూడా ఉంటుంది. అది డిఫరెంట్ కేస్. డాన్ ఫినామినాలో ఏమవుతుందంటే మనకి మోస్ట్‌లీ వీళ్ళల్లో మధ్యరాత్రుల్లో 2 ఏఎం నుంచి 4 ఏఎం గ్యాప్‌లో మనము సడెన్ షుగర్ ఫాల్ డౌన్ అనేది చూస్తాం. ఇలాంటి ఎపిసోడ్స్ ఉన్న వాళ్ళకి ఒక మోతాదు వరకు మనము వాళ్ళ రొటీన్ షెడ్యూల్‌లో ఎక్కడైతే వాళ్ళకు ఎక్కువ ఎక్సర్షన్ వస్తుందో, అంటే ఎక్కువ ఎనర్జీ వాళ్ళు యూజ్ చేసినప్పుడు ఎప్పుడైతే షుగర్ స్పైక్ డౌన్ అయిపోతుందో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇలాంటి కండిషన్‌లో మనము 100-150 ఎంఎల్ ఆఫ్ కొబ్బరి నీళ్ళు ఇవ్వచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ హైపోగ్లైసీమియా ఎపిసోడ్స్. హైపోగ్లైసీమియా ఎపిసోడ్స్ అనేవి సడెన్ షుగర్ ఫాల్ డౌన్. అది వాళ్ళు ఎక్స్‌ట్రీమ్ స్ట్రెస్‌కి గురైనా లేదా కంటిన్యూగా ఒకటే పని స్ట్రెస్ తీసుకొని ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు షుగర్స్ అనేవి సడన్‌గా వాళ్ళకి డౌన్ అయిపోతాయి. ఇలాంటి కండిషన్‌లో కూడా మనము అగైన్ ఒక 150 ఎంఎల్ నుంచి 200 ఎంఎల్ వరకు కూడా కొబ్బరి బోండం వాటర్ అనేవి ప్రిఫర్ చేసుకోవచ్చు. సో, మనకి ఉన్న షుగర్ స్పైక్ లెవెల్‌ని బేస్ చేసుకొని మనం ప్రిఫర్ చేయవలసి ఉంటుంది. అది డాన్ ఫినామినా అయితే ఒకలాగా, హైపోగ్లైసీమియా ఎపిసోడ్స్ ఉంటే ఒకలాగా. బట్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్, షుగర్స్ హైలో ఉన్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయవలసి ఉంటుంది. ఇదే కండిషన్‌లో ఎవరికైతే పొటాషియం లెవెల్స్ అనేవి హైగా ఉంటాయో, మోస్ట్‌లీ మనము ఇది కిడ్నీ పేషెంట్స్‌లో మనం గమనిస్తూ ఉంటాము. సో, సీకేడీ పేషెంట్స్ అంటాము. సో, ఈ సీకేడీ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు విచ్ ఈస్ క్రోనిక్ కిడ్నీ డిసీజ్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు చాలా మట్టుకు క్రియాటినైన్ ప్రాబ్లమ్‌తో పాటు వాళ్ళకేంటంటే పొటాషియం కానీ, క్లోరైడ్ కానీ, సోడియం లెవెల్స్ కానీ ఇవేవి కూడా కంట్రోల్‌లో ఉండవు. ఎప్పుడు ఏదో ఒక స్పైక్ వస్తూనే ఉంటుంది. కొబ్బరి వాటర్ అనేది హైలీ పొటాషియం రిచ్. సో, ఈ కండిషన్‌లో కూడా మనము కొబ్బరి నీళ్ళని స్ట్రిక్ట్‌గా అవాయిడ్ చేయవలసి ఉంటుంది. కమింగ్ టు వెయిట్ లాస్ కండిషన్. వెయిట్ లాస్ విషయానికొస్తే మాత్రం మంచి హైడ్రేషన్‌కి కొబ్బరి నీళ్ళు చాలా హెల్ప్ అవుతాయి. ఎప్పుడైతే మీరు ఇన్ జనరల్‌గా చెప్పాను కదా! కొబ్బరి నీళ్ళలో అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయని చెప్పి ఎక్సెప్ట్ యాక్చువల్లీ ఫైబర్ తప్ప. ఓకే. సో, ఎప్పుడైతే మీరు కొబ్బరి నీళ్ళని విత్ 1 టీ స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ కానీ, సబ్జా సీడ్స్ కానీ మీరు తీసుకుంటారో, ఇంకా ఆల్ ఇన్ వన్ బెనిఫిట్ వచ్చేటువంటి డ్రింక్ అవుతదనమాట. సో, ఇట్స్ అ వెరీ గుడ్ రిఫ్రెషింగ్ బూస్టింగ్ ఎలిమెంట్ అనమాట మనకి. ఈవెన్ పోస్ట్ వర్కౌట్ లాగా కూడా. మీరు ఎక్కువగా ఎక్సెస్ వర్కౌట్స్ చేస్తున్నప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకి ఎక్సెస్ స్వెట్టింగ్ వల్ల సడన్ బీపీ ఫ్లక్చుయేషన్స్ కానీ, సడన్ అగైన్ షుగర్ లో ఫాల్ అవునప్పుడు కానీ, ఈ కండిషన్‌లో కూడా మనము కొబ్బరి నీళ్ళు అనేవి యూజ్ చేయొచ్చు. సో, కొబ్బరి నీళ్ళు ఈజ్ కంప్లీట్‌లీ డిపెండ్స్ అపాన్ మనకున్న హెల్త్ కండిషన్. మనం దాన్ని ఏ ఫార్మాట్‌లో తీసుకుంటున్నాము అని చెప్పి. వెయిట్ లాస్ విషయానికొస్తే మాత్రం హ్యాపీగా అగైన్ 1 గ్లాస్ ఆఫ్ కొబ్బరి వాటర్ విత్ 1 టీ స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ కానీ, సబ్జా సీడ్స్ కానీ వేసుకొని యాస్ ఎ రీహైడ్రేటింగ్ డ్రింక్‌గా మీరు తీసుకోవచ్చు.